ఈరోజు మనం భగవద్గీతలో ఒక చాలా ముఖ్యమైన ఘట్టానికి వెళ్దాం. మొత్తం గీతాసారానికి పునాది వేసిన సందర్భమిదే. ఒక పెద్ద యుద్ధం మొదలవబోయే ముందు ఒక గొప్ప యోధుడి మనసులో ఎలాంటి సంఘర్షణ మొదలైంది అదే చూద్దాం. రైట్. ఇప్పుడు అసలు విషయంలోకెళ్తే కురుక్షేత్ర రణరంగం ఊహించుకోండి. లక్షలాది సైనికులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో అర్జునుడి మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ఈ సంస్కృత శ్లోకం చాలా ముఖ్యం. చెప్పాలంటే ఒక యోధుడి వేదన మొత్తం ఈ ఒక్క శ్లోకంలోనే దాగి ఉంది. రెండు వైపులా సైన్యాలు మోహరించి ఉన్నాయి. ఆ సమయంలో అర్జునుడు తన సారథి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకు తీసుకువెళ్ళు. నేను ఎవరితో పోరాడబోతున్నానో వాళ్ల ముఖాలను స్పష్టంగా చూడాలి. ఇక్కడ మనమొక ప్రశ్న వేసుకోవాలి. ఒక యోధుడు తన శత్రువు వైపు చూసినప్పుడు అతనికి ఏమి కనిపిస్తుంది? కేవలం శత్రు సైనికులా లేక ఇంకేమైనానా? అర్జునుడికి అక్కడ కనిపించిన దృశ్యమే అసలు కథకు, అతని వేదనకు కారణం. మరి అర్జునుడికి సరిగ్గా ఎవరు కనిపించారు? ఈ సంస్కృత శ్లోకం మనకు వివరంగా చెప్తుంది. పదండి ఆ శ్లోకాన్ని విడమరచి చూద్దాం. అందులోని ప్రతి పదం వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకుందాం. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితరోర్నతా పితామహాన్. సింపుల్గా చెప్పాలంటే అక్కడ నిలబడ్డవాళ్లను పార్థుడు అంటే అర్జునుడు చూశాడు. మరి ఆ నిలబడ్డవాళ్లు ఎవరు? అదే కదా అసలు పాయింట్. సరే, ఇప్పుడు మనం ఆ శ్లోకంలోని ఒక్కో పదాన్ని పట్టుకుని అక్కడ నిలబడిందెవరో కనిపెడదాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదటి పదం పితృన్ అంటే తండ్రులు, తండ్రిలాంటి పెద్దవాళ్లు. ఆలోచించండి, యుద్ధభూమిలో తన ముందు నిలబడిన వాళ్లలో అర్జునుడు మొదటగా గుర్తించింది తన తండ్రి సమానులనే. తరువాత పదం పితామహాన్ అంటే తాతలు. ఉదాహరణకి తాత భీష్ముడు. మొత్తం కౌరవ వంశానికే పెద్ద దిక్కు ఆయన. ఇంకెవరున్నారంటే ఆచార్యాన్ అంటే గురువులు. అరే, తనకు విలువిద్య మొత్తం నేర్పించిన ద్రోణాచార్యుడే ఎదురుగా నిలబడి ఉన్నాడు. జాబితా ఇంకా ఉంది. మాతులాన్ అంటే మేనమామలు, శల్యుడిలాంటివాళ్లు, తన తల్లితరఫు బంధువులు. వీళ్లందా తనపైనే బాణాలు ఎక్కుపెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇక చివరగా భ్రాతృన్ అంటే సోదరులు. దుర్యోధనుడు, అతని తమ్ముళ్ళు, తన కజిన్స్, వాళ్లతోనే తను పెరిగాడు. ఇప్పుడు వాళ్ళని చంపాలి. ఓకే, మనం ఇప్పటిదాకా ఒక్కొక్కరి గురించి చూశాం. కాని ఒక్కసారి ఆలోచించండి, వీళ్లందరినీ ఒకేసారి ఒకే ఫ్రేమ్లో చూసిన అర్జునుడి పరిస్థితేంటి? అది అతనికి అస్సలు శత్రు సైన్యంలో అనిపించుండదు. సో ఆ సైన్యంలో ఎవరున్నారు? శత్రువులా? కాదు. అక్కడున్నది తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, సోదరులు. ఆ లిస్టు చూడండి. పుత్రులు, మనుమలు, స్నేహితులు, మామలు, శ్రేయోభిలాషులు. అరే, ఇది యుద్ధభూమా లేక ఏదైనా ఫ్యామిలీ ఫంక్షనా అనిపించేలా ఉంది కదా. ఈ వాక్యం వింటే ఆ సీన్ మన కళ్ల ముందు కదులుతుంది. ద్రోణాచార్యుని, కృపాచార్యుని వంటి గురువులను, శల్యుడు, శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదర్లను అని చూశాడు. ఇది కేవలం పేర్ల లిస్ట్ కాదు, అతని జీవితంలోని ప్రతి బంధం ఎదురుగా నిలబడి ఉంది. అవును, ఆ క్షణంలో అర్జునుడికి అర్థమైన నిజం ఇదే. అది కేవలం ఒక ఆర్మీ కాదు, తెలిసిన ముఖాల సముద్రం. ప్రతి ముఖం వెనుక ఒక కథ, ఒక జ్ఞాపకం, ఒక ఎమోషన్ ఉన్నాయి. ఈ రియలైజేషన్ తర్వాత అసలు కథ టర్న్ తీసుకుంది. బయట జరగాల్సిన యుద్ధం కన్నా ముందే అర్జునుడి లోపల ఒక పెద్ద యుద్ధం మొదలైంది. చూడండి, అర్జునుడి మైండ్లో రెండు పెద్ద శక్తులు ఢీకొంటున్నాయి. ఒకవైపు క్షత్రియధర్మం, ఒక యోధుడిగా న్యాయం కోసం పోరాడాలి, ఇది అతని డ్యూటీ. మరోవైపు బంధుత్వం, ప్రేమ, తనవాళ్లను ఎలా చంపుకోవాలి, ఈ డ్యూటీకి ప్రేమకి మధ్య నలిగిపోయాడర్జునుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అసలు యుద్ధం కురుక్షేత్రంలో కన్నా ముందే అర్జునుడి మనసులో మొదలైపోయింది. బయటి శత్రువులని జయించడం కన్నా లోపలున్న ఈ సంఘర్షణని జయించడం చాలా కష్టం. అందుకే శ్రీకృష్ణుడు గీతను బోధించాల్సొచ్చింది. మరి ఈ విశ్లేషణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. డ్యూటీకి, పర్సనల్ రిలేషన్స్కి మధ్య గొడవ వస్తే ఏది గెలవాలి? ఏది కరెక్ట్? ఈ ప్రశ్న ఆ రోజు అర్జునుడిదే కావచ్చు. కాని ఆలోచిస్తే మన లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి కదా. దీని గురించి ఆలోచించండి.